హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇంకా శ్రీవారు వచ్చేసి మామిడి పళ్ళు అయితే తీసుకువచ్చారు కదా. ఇంకా అవి చిన్న డాగులుగా పాడైపోతున్నాయి. అక్కడికి 2 కాయలు పడేశాను. ఇంకా సరే జ్యూస్ తీసి ఉంచు అన్నారు. ఇంకా సరే అని బాగా ఎండలుగా ఉంది కదా, ఇంక ఇక్కడ బెడ్రూమ్లో కూర్చుని అయితే నేను ఈ ప్రాసెస్ చేద్దామని ఇంకా కాయలు అయితే తీసుకువచ్చాను. ఇంకా చిన్న చిన్న డాగులు పైన అయితే కొంచెం బ్లాక్గా అయినాయి. అంతవరకు అవి తీసేసి ఇంకా జ్యూస్ అనేది చేద్దామని ప్లేట్లోకి పైన పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా బాగా ఇది అవ్వాల. ఎందుకంటే రేపు ఉదయానికైతే ఇంకా మళ్ళీ రేపు మధ్యాహ్నం తినే టయానికైతే ఇవి ఇంకా పాడవుతాయి కదా. 2 కాయలు ఆల్రెడీ పాడైపోయాయి. సరే ఈ విధంగా మొత్తం తీసేద్దామని కాయలైతే కొంచెం లైట్గా పాడైన వరకు బ్లాక్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఒకరోజు బయట అయితే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఏదైనా సరే ఇంకా ఈ విధంగా చేయమన్నారని నేను వంట అయితే పప్పు అవుతూ ఉంది. ఇంక ఈలోపు ఇది కానిద్దామని నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నాను. రోటి పచ్చడి కూడా చేద్దాం అనుకుని అవి మగ్గుతూ ఉండేలోపు ఇంకా మధ్యలో టైం అనేది ఉంది కాబట్టి ఇవైతే చేస్తున్నాను. ఈ జ్యూస్ ఏమేం చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చల్లగా ఇంకా పెరుగన్నంలోకి శ్రీవారు ఆస్వాదిస్తూ ఒక బౌలు స్పూన్ వేసిస్తే తిన్నారు. అందుకోసమని ఈ విధంగా కొంచెం కష్టపడ్డాము అంటే కాయలన్నీ ఇదిగోండి, ఈ కాయ అయితే బాగానే ఉంది, అయినా మళ్ళీ తెల్లారికి వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఒక 7-8 కాయలు అయితే నేను రెడీ చేసుకుని అలా ఉంచాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి వంట పనితో పాటు ఈ విధమైన ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయి కదా. ఇంకా అది షేర్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఎందుకంటే వంటేగా అని అనుకుంటారు. వంటతో పాటు ఒక్కొక్కసారి గార్డెనింగ్, చెట్లు పనని ఈ ఈ విధంగా ఇలా మ్యాంగోస్తో ఏదో ఒకటి ఎక్స్ట్రా పని ఉంటుందని మీకు షేర్ చేసుకోవటానికి ఇదైతే ఈ ప్రాసెస్ మొత్తం ఎంత టైం పట్టింది అనేది నేను ఈ విధంగా వీడియో అయితే చేశాను. ఇంకా అందుకోసమని ఇంకా రోటి పచ్చడి చేద్దాంలే ఈవినింగ్ కన్నా అని పప్పు వరకు చేసి ఊరుకున్నాను. ఇదిగోండి మొత్తం పీల్ చేసేసి ఒక దగ్గర కాయలు అనేది రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్లో అనేసరికి కాయలు బాగా రేటు ఉంటాయి కదా, అలా అని పాడు చేసుకోలేము. ఇంకా అందుకు పిల్లలుంటే తల ఒక 2 తినేసినా అయిపోతాయి. ఇంకా మేము ఇద్దరమే కదా, ఎన్నని తింటాను నేను మాత్రం అన్నారు శ్రీవారు. ఇంకా అందుకని ఈ ప్రాసెస్ చేయటం జరుగుతుంది. అందుకని ఒక డిష్లో ముందు మొత్తం పీల్ చేసేసి, ఎందుకంటే రసాలే కాబట్టి ఇంకా స్కిన్కి ఏమాత్రం అంటలేదు. ఈ విధంగా తీసేసి నేను జ్యూస్ అనేది తీసాను. ఎందుకంటే ఎట్లా లేదన్నా 10 మినిట్స్ దాకా పట్టింది ఈ ప్రాసెస్ మొత్తం. ఇంకా అది ఈజీగా పండాయి కాబట్టి రసం అనేది, అదే బంగినపల్లి అయితే ఇంకా స్కిన్కి కూడా అంటుతుంది కదా. ఇంకా ఈ విధంగా చేసి ఆ డస్ట్ ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకొక ప్లేట్ తీసుకొని, ఎందుకంటే జ్యూస్ తీయాలి కదా, కొంచెం ఇలా ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని పీల్ చేసిన కాయలు మొత్తం అక్కడ పెట్టాను. ఈ డిష్లోకి జ్యూస్ అనేది తీద్దామని ఎందులోకి వెయ్యాలా అనేది కూడా తీసుకువచ్చాను.
ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. ఏ వస్తువు అయినా తెచ్చుకోవటం కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవటమే గొప్ప. అమ్మ అంటూ ఉంటుంది, అమ్మ ఉన్నప్పుడు ఆ అబ్బాయి కష్టపడి తెస్తాడు, ఇలా వేస్ట్ చెయ్యకు అని ఒక మాట అంటూ ఉండేది. ఇంకా సరే శ్రీవారు ఎలాగూ ఈ జ్యూస్ తీయమన్నారు కదా, మనం పడేసుకుంటే ఏమొస్తుంది అని ఈ విధంగా జ్యూస్ అనేది తీస్తున్నాను. ఇంకేమాత్రం టెంకలో గుజ్జు అనేది లేదు, ఈజీ అయింది కాబట్టి ఒక 10 మినిట్స్లో అయిపోయింది పని అనేది. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు జ్యూస్ అనేది ఉంటే 2 డేస్లో అలా చేయొచ్చు. బ్లాక్గా అయిపోయినాయి అనుకోండి, అది పడేయటానికి అక్కడికి 2 కాయలు తీసేసాను. బాగా అస్సలు బ్లాక్గా అయిపోయేసరికి ఇంక ఈసారి పిల్లలు వచ్చే వరకు తక్కువగా తెస్తానన్నారు. ఎందుకంటే కాయగా తింటేనే బాగుంటుంది కదా టెంక్ అనేది, అలా జ్యూస్ తాగుతూ ఇంకా ఇలా ఎంతసేపు బౌల్లో వేసుకు తింటే తిన్నట్టుండదు మామిడికాయ అనేది అని తక్కువగా తెచ్చుకొని పెరుగన్నంలో అలాగే బాగుంటుంది అని ఇంకా శ్రీవారు అనుకున్నారు. మొత్తం టెంక్కి ఏం లేకుండా మొత్తం పిండేసాను. ఇంకా పిల్లలు చేస్తారేమో అని గబుక్కున వేరే ఫోన్ పెట్టి ఆ ఫోన్ అయితే అక్కడ పెట్టాను. మనకి మళ్ళీ జ్యూస్ చేస్తూ ఫోను అలా పట్టుకోవటం ఎందుకులే అని చేస్తే అది దానికి చేస్తారని ఇది బ్రేక్ అవ్వకుండా మన వీడియో అనేది. అది ఎందులో వెయ్యాలి అనేది మొత్తం తెచ్చుకున్నాను, ప్లేట్లు అంతా. ఇదిగోండి ప్లేట్ ఇక్కడ పెట్టి అక్కడ స్టూల్ కూడా వేసుకున్నాను. ఇంకా జ్యూస్ అనేది ఇందులోకి తీద్దామని ఇదిగోండి ఈ డిష్లోకి అయితే జ్యూస్ వచ్చింది. ఒకసారి జస్ట్ కలిపాను, చిక్కగా పలచగా అలా ఉంటుంది కదా, దాని నిండా వచ్చింది. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను.